పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా మీరే రావాలి. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు. కిషోర్ సారు ఈ వార్డుకు వచ్చి అందరినీ పేరున పలకరించడము, మంచి చెడు తెలుసుకోవడము, ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడడము మాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. దేశంలో ఎక్కడ లేని విధంగా కార్యకర్తల క్షేమం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. జనసేన కార్యకర్తలకి ఉద్యమిగా పేరు పెట్టారమ్మా పవన్ కళ్యాణ్ గారు. ఉద్యమి అంటే స్థానికంగా ఏదైనా సమస్యలు వస్తే ప్రజలకి అండగా మనం నిలబడాలా. జనసేన కార్యకర్తలందరూ కూడా ఉద్యమి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు. ఉద్యమి నమోదక్కది జనసేన పార్టీలో చేరిన వాళ్ళకి క్రియాశీలకంగా ఉద్యమి అని పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే మనం అండగా నిలబడి మా దృష్టికి తీసుకొస్తే అధికారుల చేత చేయిస్తాం. ఈ సంతపేటలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. మన ఎమ్మెల్యే నారాయణ గారికి చెప్పి ఈ ఏరియాకి తీసుకొస్తున్నాను. ఏదైనా సమస్యలు, కాలువ సమస్యలు, రోడ్డు సమస్యలు ఉంటే అన్నీ తీర్పిస్తున్నాం. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ప్రజల సమస్యలపైన మనం నిలబడాలి. ఉద్యమిలో చేరడం ఇష్టమే కదా. ఉద్యమే అంటే ఏంటంటే స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే అధికారులతో చెప్పి సమాజంతో మేలు చేసేదానికి ఉద్యమైన పేరు పెట్టారు. కార్యకర్తలు క్షేమంగా ఉండాలని 400 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయల దాకా ప్రమాద బీమా వస్తుంది. మనకేమైనా అయితే ఇంట్లో వాళ్ళకి 5 లక్షలు వస్తుంది. మేము నమోదు చేస్తాం. ఇప్పుడు దాకా జనసేనలో 20 లక్షల మంది చేరారు. ఉద్యమిగా చేరిన వాళ్ళు ఎవరైనా కానీ సామాజిక సమస్యల మీద పోరాడాలి. పార్టీ తరఫున కార్యకర్తలు నెక్స్ట్ మళ్ళా వెళ్తారా అప్పుడు మార్చుకోవచ్చు. రేషన్ కార్డు ఏమి మారదు. ఏడనే సమస్యలు ఉంటే వాటిపైన మనం నిలబడాలి జనసేన పార్టీ తరఫున. అదే ఏం కూడా ఉద్యమియే. మేమందరం కూడా ఏదైనా స్థానికంగా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకోరండి, సాల్వ్ చేస్తాం. అందుకని ఉద్యమైన పని నమోదు చేస్తాం. ఉద్యమి నమోదు చేసుకుంటున్నారు కాబట్టి వచ్చినప్పుడు మీ సమస్యలు తెలుస్తున్నారు కాబట్టి పాత ఎమ్మెల్యే మాకేం చేయలేదని ఒప్పుకోవాలి. నమోదమ్మా. పార్టీలో చేరిన వాళ్ళకి సారు ఉద్యమి అని పేరు పెట్టారు. ఉద్యమి అంటే సామాజికంగా ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా మన ఉన్న కాడ మా దృష్టి తీసుకెళ్తే అధికారుల చేత క్లియర్ చేయించడం, ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రజల పక్షాన మనం నిలబడ్డాం అనమాట. కోసం దేశంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి పథకం ప్రవేశపెట్టారు. జనసేన ఉద్యమిగా చేరడం మీకు ఇష్టమేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దాదాపుగా మన రాష్ట్రంలో అయితే 20 లక్షల మంది పైచిలుకు చేశారు. నెల్లూరు జిల్లాలో అయితే 70,000 పైన చేశారు. మీకు ఉద్యమి నమోదు చేసుకోవడం ఇష్టమేనా? ఒకసారి 49, 50లో మనం ఒకటి చేస్తాము. మీరు తోడు నుండి నిలబడి మనం ఏం చేయగలం చెప్పించండి. ఇప్పుడు ఇన్ని రోజులు లేని అభివృద్ధి ఇప్పుడు జరగద్ది. రేపు నారాయణ సార్ని ఈ పక్క నుంచి ఆ పక్క తిరగమన్నా. ఈ అమ్మాయి ఉద్యోగం వచ్చేదాకా కూడా నా సపోర్ట్ ఉంటుంది. ఎక్కడేం అవసరం నాకు ఫోన్ చేయమని చెప్పండి, సరేనా? అందరికీ నమస్కారం అండి. కిషోర్ సార్ మా వార్డుకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీని సర్దుకు తీసుకోవడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకుని గవర్నమెంట్ ముందుకు చాలా బాగా పోతుంది. ఆడపిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకైతే ఏమి, పెద్దవాళ్ళకైతే ఏమి, అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా ముందుకు కొనసాగుతున్నారు. ఈ పార్టీ తరఫున ఇంకా ఆడపిల్లలకే కాదు ప్రతి ఒక్కరికి ఇంకా ముందు అభివృద్ధి బాగా జరగాలనేసి మేము ఈ పార్టీలో చేరేది నాకు చాలా సంతోషంగా ఉందండి. కిషోర్ సారు ఈ వార్డుకు వచ్చి అందరినీ పేరున పలకరించడము,
మంచి చెడు తెలుసుకోవడము, ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడడము మాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఈ పార్టీ తరఫున మేము తిరిగి మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలిపించుకొని ఇంకా ముందుకు కొనసాగేందుకు మేము చాలా కృషి చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా మీరే రావాలి, మమ్మల్ని ఇంకా మిమ్మల్ని ముందు నడిపి మేము వెనక ఉండి మేము అడుగు మేము వేస్తాం సార్. మీకోసం మేము వెనక అందరం మా వార్డు మొత్తం మంది మేము వెనక వస్తాం సార్. దయచేసి ఇంకా ఆడపిల్లని కొంచెం ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఉద్యమి నమోదులో భాగంగా ఈరోజు సంతపేటకు రావడం జరిగింది. ఈరోజు మా ఆడపడుచులు ఆడబిడ్డలంతా కూడా సొంత కుటుంబ సభ్యుల వల్లే, అంటే దాదాపు ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయినప్పటికీ సొంత కుటుంబ సభ్యుల వల్లే ఇక్కడ ఆదరించారు. ఇక్కడ రాజక్ అయితేమి, విజయత్ అయితేమి, సాయలక్ష్మి గారు అయితేమి, పద్మ గారు అయితేమి, వీరందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఉద్యమి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక సమస్యలపైన మేమంతా కూడా నిలబడతాము. ఆడపిల్లలకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఈ వార్డులో పవన్ కళ్యాణ్ గారి తరఫున పోటీ చేస్తే ఆ గెలుపుకు మేమంతా, కూటమి గెలుపుకు మేమంతా కృషి చేస్తామని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉద్యమి సభ్యత్వాలు 20 లక్షలు దాటాయి. నెల్లూరు జిల్లాలో అయితే డబుల్ అయ్యి 70,000 పైచీలకు సభ్యత్వాలు నమోదైనవి. ఇంకా కూడా ఎవరైనా చేసుకొని వారు ఉంటే జనసేన ఉద్యమి సభ్యత్వాలు చేసుకోవాల్సిందిగా ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజున 100 సభ్యత్వాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జనసేన ఉద్యమిని ముందుండి నడిపించే విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలి. ఇందాక సాయలక్ష్మి గారు చెప్తూ ఇంకా ఆడపిల్లలకి భద్రత కల్పించాలి అన్నారు. మీరు ముందుకు వస్తే తప్ప భద్రత కలపదు. మగవాడు ముందున్నారు. 33% రిజర్వేషన్ కావాలి. ఆడపిల్లలు ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం నుంచి చెప్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది రాజ్యాంగబద్ధమైంది. 33% రిజర్వేషన్ ఉంది. స్థానికంగా నాయకత్వం వహించగల మహిళలందరినీ కూడా మేము వెనకుండి ప్రోత్సహిస్తాము. ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గతంలో ఇక్కడ బుజ్జమ్మ రేవుకు వచ్చినప్పుడు కూడా ఒక పాప ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి చాలా ధైర్యంగా నిలబడి మాట్లాడడం జరిగింది. మీరు నిలబడితే ఎవరు మనల్ని ఏం చేయలేరు. జనసేన పార్టీ తరఫున మన అన్న పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియజేస్తూ జనసేన ఉద్యమిని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.